అంత మంచిగా తమ్మి ఈ మధ్యలో అసలు ఇటు రావడానికి మర్చిపోయినావు. అన్న మాల్ దొరకడు కష్టం అవుతుంది, అందుకే లేట్ అయింది. ఈసారి జమ్మూ కాశ్మీర్ నుంచి తెప్పించిన. సరే తమ్మి, రేట్ ఎంతో చెప్పు. అన్న మనకు మాల్ తెప్పించడానికి అయితే 50,000 పడ్డది. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి మాల్ అన్న. నా రేటు 55,000. అమ్మి 55,000 అయితే ఇక్కడ 60,000 సరిగిడ పెట్టి డబ్బు తీసుకొని పో. తమ్మి ఈ ఊరి సర్పంచ్ నేను 70,000 ఇస్తా, సర్కాడ పెట్టిపో. 70,000 కాదు 71,000 ఇస్తా నేను. మాల్ ఇక్కడ పెట్టి నాకు ఇచ్చిపో. చాలా తక్కువ కడుగుతారేందన్న, మినిమం ఎంతైనా 1,10,000 కడుగుతారు అనుకున్నా. తమ్మి లాస్ట్కు 71 కాదు కానీ 72,000 ఇస్తా, మాల్ ఇక్కడ పెట్టి ఇవ్వవు. నాది 1,00,000 రూపాయలు. అరే ఎవడ్రా 1,00,000 రూపాయలు అనేది? నమస్తే అన్నా. నమస్తే. మంచిగా అంతా బాగున్నావు? లేకుండా దాన్ని నడుపుతున్నావు. నీకు తెలియదు ఏమున్నదన్న, ఫుల్ కాంపిటీషన్ అయిపోయింది. ఎవరు అలా చూసుకోవాలి. ఇక వీడు వచ్చింది ఇక నా పని గోవింద అన్నట్టున్నది. కానీ ఏం చేయను ఏం కత్తి ఇక నేను అన్నా ఇక ఫైనల్గా చెప్తానా, ఇక నువ్వు వచ్చినావు కదా 1,10,000 ఇస్తా, మాల్ అక్కడ పెట్టిపో. నువ్వు నా గురించి తెలిసి కూడా పోటీకి వస్తున్నావు నా మీదికి. నా సంగతి కూడా తెలుసు కదన్నా నీకు. యుగేందర్ అన్న కొడితే యుగాలు గుర్తుండాలా. ఏంది? యుగాలు యుగాలు గుర్తుండాలా. ఇవ్వలు బెదిరించినా భయపడకు తమ్మి. నా దందాల ఇసొంటి చాలా మందిని చూసిన. తమ్మి 1,20,000 రూపాయలు ఇస్తా, మాల్ అక్కడ పెట్టిపో. ఎవ్వడు బెదిరించినా భయపడకు తమ్మి, మాల్ ఇక్కడ పెట్టిపో. మాల్ కొంటపోతాను అనుకున్నావు అనుకో, నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఏందన్నా అందరు బెదిరిస్తారు, నన్ను వెళ్ళిపోమంటారా ఏంటి? నువ్వేం భయపడకు తమ్మి, నేనున్నా నీకు. ఇలాంటి దందాలు మస్తుగా చేసినాయి. లాస్ట్కు 1,25,000 ఇస్తా, మాల్ ఇక్కడ పెట్టిపో. తట్టే ఉంది రోబోయ్, మనం ఇక్కడి నుంచి జంప్ అవడే బెస్ట్ ఉన్నట్టుంది. వాడు ఎక్కడికి వెళ్ళినా నువ్వు పట్టుకొచ్చే బాధ్యత నీది. వాడు ఎక్కడికి పోయినా నువ్వు దొరకబట్టాలి. ఆ మాలు మన ఇద్దరం తప్ప వేరేటోడికి వాడు అమ్మద్దు. అర్థమైందా? ఓకే అన్న. తమ్మి మాలు ఏమంటే పారిపోయినావు. సరే కూర్చో. బెదిరిస్తండే మీరే కాపాడాలనే. తిక్క తిక్క వేషాలు అయితే గట్లనే చంపుతారు. అక్కడ చెప్పిన దానికంటే 5,000 ఎక్కువ ఇస్తా, సరికి ఇచ్చి వెళ్ళిపో. బంగారం వజ్రాలు అయితే ఈ రేటుకి ఇద్దునే. ఇది 2090 సంవత్సరమే, దీని విలువేందో నీకు తెలుసే అని. తమ్మి 2090 సంవత్సరం అయినా 2099 సంవత్సరం అయినా నా రేటు గీదే. ఇస్తావా వాడి దగ్గర సత్తావా? నా గిట్టుబాటు కాదే, నేను ఇవ్వలేనే, వెళ్తానే. తమ్మి రజని వాడు బయలుదేరిండు. డాంగ్లే చాలా రోజులు అయితే గడపడక ఎటురికి వస్తాను. నా పేరు మీకెలా తెలుసు సార్? నువ్వెరికే, నీ దందా ఎరికే, నీ బ్యాంకులో ఏమున్నదో కూడా తెలుసురా. పోలీసునికి దొంగల గురించి తెలుసుకోవడమే ఎరా పని. సార్ నన్ను చంపుదామని చూస్తారు సార్, మీరే కాపాడాలి సార్. ఇవాళ నేను చంపేది ఎంతకు భారం పెట్టిళ్ళు. నాకు అక్కడ భారం గురించి నాకు తెలుసు. వాళ్ళు 1,25,000 ఇస్తున్నారు. అరే అవన్నీ కాదురా, 1,30,000 ఇస్తా, ఆ మాల్ ఇచ్చేసి వెళ్ళిపో. కాపాడుతాను వస్తే మీరే అలా మాట్లాడితే ఎలా సార్? సార్ మీరు మన అక్రాలు చేస్తున్నావా? ఎట్లా మాట్లాడరా అబ్బాయి? మరి బ్యాంకులు ఉన్నది అందరికి అవసరమేనా? పోలీసులకైనా, పొలిటీషియన్కైనా, ప్రజలకైనా, ఎవరికైనా అవసరమేనా? సార్ మీరొద్దు, మీకు కాపాడొద్దు సార్.
చెప్తివి కదన్నా. 2090 సంవత్సరంలో బ్యాగులో ఉన్న దానికంటే విలువైనది ఇంకేమున్నది? దానికోసం నమ్మక ద్రోహం ఏంటి? ఇంకా ఏదైనా చేస్తా. ఒడిసి పట్టు ఒడిసి పట్టు ఒడిసి పట్టు ఒడిసి పట్టు ప్రతి బిందువు ఒడిసి పట్టు ఒడిసి పట్టు. ప్రతి గొంతుక తడిసేటట్టు ప్రతి పంట మురిసేటట్టు ప్రతి పువ్వు విరిసేటట్టు ప్రతి కాయ పండేటట్టు ఒడిసి పట్టు ఒడిసి పట్టు. చెరువు చెరువు నిండేటట్టు కరువు కాలం పోయేటట్టు మొక్కులేవో మొక్కినట్టు ముడుపులేవో కట్టినట్టు ఒడిసి పట్టు ఒడిసి పట్టు ప్రతి బిందు ఒడిసి పట్టు సింధూల మారునట్టు ప్రతి బిందు ఒడిసి పట్టు సింధూల మారునట్టు ఒడిసి పట్టు ఒడిసి పట్టు. బొట్టు బొట్టు ఇంకేటట్టు జలసిరులే పొంగేటట్టు